किसी धर्म को फॉलो करना वो हर एक किसी का संवैधानिक हक है। मैं आज किसी भी धर्म को फॉलो कर सकती हूँ, दैट इज़ अप टू द कॉन्स्टिट्यूशन। मगर जहाँ तक ये ब्लेम लगाया जा रहा है कि जबरन धर्म परिवर्तन हो रहा है, तो ऐसी कई केसेस अगर हैं तो हमारे सामने लाई जानी चाहिए, क्योंकि जबरन तो कुछ भी चीज़ नहीं होना चाहिए। अगर आज मैं आदिवासी हूँ और मैं किसी धर्म में परिवर्तन कर जाऊँ तो ये बात नहीं है कि मेरी कार्यशैली ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్, వీడియోలో కనిపిస్తున్న ఈ స్త్రీ పేరు శిల్పా నేహా తిర్కి. ఈమె జార్ఖండ్కి సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే. మీడియా ఆమెతో ఒక ప్రశ్న మత మార్పిడి పైన అడిగారు. జార్ఖండ్లో ప్రజలు ఏ విధంగా అయితే క్రైస్తవ్యాన్ని అంగీకరిస్తున్నారో, అయితే ఈ విషయము రిజర్వేషన్ పైన ఉంది. ఏ విధంగా అయితే ఎస్సీ ఎస్టీ లేకపోతే ఆదివాసులకు రిజర్వేషన్స్ అయితే ఇస్తున్నారో, క్రైస్తవాన్ని అంగీకరించిన ప్రతి వానికి ఆ రిజర్వేషన్ ఆపాలని ఎంతోమంది ఎన్నో రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రిజర్వేషన్ని పట్టి ఎలాంటి ప్రశ్న అడిగారో, శిల్పా నేహా గారు ఎలా జవాబిచ్చారో మీకు ఈ వీడియోలో చూపెడుతున్నాను. में एक मुद्दा काफ़ी गर्माता हुआ नज़र आ रहा है और वो है आदिवासियों का जो धर्म परिवर्तन हो रहा है ईसाई धर्म में, और उसमें ये मांग रखी जा रही है कि रिजर्वेशन जो है उन लोगों को नहीं मिलना चाहिए जो धर्म परिवर्तन कर रहे हैं। मैम क्या कुछ कहिएगा? देखिए, पहली बात तो धर्म परिवर्तन मतलब किसी धर्म को फॉलो करना वो हर एक किसी का संवैधानिक हक है। मैं आज किसी भी धर्म को फॉलो कर सकती हूँ, दैट इज़ अप टू द कॉन्स्टिट्यूशन। मगर जहाँ तक ये ब्लेम लगाया जा रहा है कि जबरन धर्म परिवर्तन हो रहा है, तो ऐसी कई केसेस अगर हैं तो हमारे सामने लाई जानी चाहिए, क्योंकि जबरन तो कुछ भी चीज़ नहीं होना चाहिए। क्या कुछ कहिए, जो लोग आवाज़ उठा रहे हैं कि उन्हें रिजर्वेशन नहीं मिलना चाहिए, इस मुद्दे को लेकर क्या कहिएगा? क्योंकि रिजर्वेशन अलग अलग लोगों को उनके तरीके से मिला। देखिए, लोग इन सभी चीज़ों को समझते नहीं हैं और एक राजनीतिक खेल खेलना चाहते हैं। आदिवासियत जो है वो एक जीवन शैली है, वो एक कार्यशैली है। अगर आज मैं आदिवासी हूँ और मैं किसी धर्म में परिवर्तन कर जाऊँ तो ये बात नहीं है कि मेरी कार्यशैली दूसरी हो जाएगी या मैं अपनी जो रीति रिवाज है उसे भूल जाऊँगी। तो यही बात है, इन सभी चीज़ों को समझने का ज़रूरत है। और जो लोग इस तरह की बातें कर रहे हैं उन्हें भी ये समझने की ज़रूरत है कि आदिवासियत एक जो प्रथा चला आ रहा है, हम वही आज मैंने सदन में भी कहा, हम वनवासी नहीं हैं और हमें वनवासी बनाने की प्रयास भी ना किया जाए, है ना। हम आदिवासी है, आदिम ज़माने से हम इस धरती पे हैं, वही हमारा अस्तित्व है और वो हमेशा रहेगा। విన్నారు కదా ఫ్రెండ్స్, తను ఏం చెప్పిందో. అయితే రిజర్వేషన్కి సంబంధించిన విషయాలు చాలామంది ప్రెషర్ చేస్తున్నారు. అందులో జ్యోతి శర్మ, రతన్ యాదవ్ లాంటి వాళ్ళు ఎక్కువగా ప్రెషరైజ్ చేస్తూ ఉంటారు. వీళ్ళ మాటలు ఏంటిదంటే, ఎవరైతే క్రిస్టియానిటీని యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళకు రిజర్వేషన్ ఆపేయాలని వీళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే లో క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఉంటారో, అంటే క్రైస్తవుల మధ్యలో ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్స్ ఉండవు, కానీ ఎవరైతే ఈ వర్గాన్ని డివైడ్ చేశారో వాళ్ళ ప్రకారంగా చెప్తున్నాను, ఎవరైతే తక్కువ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు గవర్నమెంట్ నుంచి ఎన్నో విధాలుగా రిజర్వేషన్స్ అనేది దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ జాబ్స్లో వాళ్ళకు కాస్త రిజర్వేషన్ అనేది రిజర్వ్ అయి ఉంటుంది. అలానే ఎన్నో గవర్నమెంట్ పథకాలు కూడా ఈ వర్గానికి సంబంధించిన వాళ్ళకు ఎక్కువగా ఇస్తారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రశ్న ఏంటిదంటే, ఎవరైతే ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓబీసీ కానీ ఎవరైనా ఉండొచ్చు, వీళ్ళు క్రైస్తవ్యాన్ని అంగీకరిస్తే వాళ్ళ రిజర్వేషన్ క్యాన్సిల్ చేయాలని వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే క్రిస్టియానిటీ యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళను జనరల్ క్యాస్ట్లో పెట్టాలని వాళ్ళ వాదన. ఎస్సీ ఎస్టీ ఓబీసీకి సంబంధించిన ఏ లాభాలు ఉన్నా అది క్యాన్సిల్ చేయాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఏ ప్రశ్న అయితే ఎమ్మెల్యేకి అడిగారో, ఈ ఎమ్మెల్యే కూడా ఆదివాసీకి సంబంధించిన ఆమె. ఎవరైనా ఏ ధర్మాన్నైనా యాక్సెప్ట్ చేయొచ్చు, ఇది కాన్స్టిట్యూషన్లో తప్పు ఏం లేదని తాను కూడా చాలా క్లియర్గా చెప్తుంది. ముఖ్యంగా ఆదివాసులు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, వీళ్ళు క్రైస్తవ్యాన్ని అంగీకరించిన తర్వాత వాళ్ళకు ఏ విధంగా అయితే వాళ్ళు ప్రకృతిని వాళ్ళ ఆచారాన్ని ఏ విధంగా అయితే వాళ్ళు ఫాలో అవుతారో ఆ ఆచారాన్ని ఫాలో అవుతలేరు అని వాళ్ళపైన ఆరోపణ. అయితే వాస్తవంగా చెప్పాలంటే ఆదివాసులు కేవలము దేవునిపైన నమ్మకము విశ్వాసమే పెట్టారు, కానీ వాళ్ళ పద్ధతులు అనేది ఎక్కడ మారలేదు.
క్రైస్తవ్యాన్ని అంగీకరించిన అన్యులు ఇప్పటికి కూడా బొట్టు అనేది అలానే సింధూరాన్ని తీయరు. కారణం ఏంటిది అని అంటే వాళ్ళు ఆ ఆచారాన్ని వదలలేకపోతున్నారు. సరే, అది వాళ్ళ పర్సనల్, అది కానీ క్రీస్తును నమ్మిన ప్రతివాడు మతం మారుస్తున్నారు అనేది కాదు, కానీ మనసు మార్చుకుంటున్నారు. మనసు క్రీస్తు వైపు వస్తుంది కాబట్టే క్రీస్తుని అంగీకరిస్తున్నారు. క్రీస్తు వాళ్ళ మనసు పైన అలా అధికారం చేస్తున్నాడు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మనకు క్లియర్గా అర్థమైంది ఒకటే, మనిషి ఏ కులానికైనా ఏ మతానికైనా చెందినవాడు ఉండొచ్చేమో, కానీ క్రీస్తులో అందరూ సమాన్యులే. అదేవిధంగా క్రీస్తుకి అందరు కావాలి. మీరు క్రీస్తుని నమ్మితే చాలండి, మీ జీవితం మారిపోతుంది. ఎందుకంటే క్రీస్తులోనే నిజమైన జీవితము, మోక్షానికి నిజమైన మార్గము. గాడ్ బ్లెస్ యు ఆల్, హ్యావ్ ఎ గ్రేట్ డే. సో ఈ వీడియోని వీలైనంత వరకు మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ.